స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మీరు చదువుకున్నారా అని మిమ్మల్ని ప్రతి దినము హెచ్చరిస్తున్నాను. ఒక సహోదరుడిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా మరి నేను హెచ్చరిస్తుండగా ప్రతి ఒక్కరూ ఈ మాటలను మీరు సద్వినియోగం చేసుకుని దేవుని సన్నిధిలో గడపండి, దేవునితో నడవండి. తద్వారా మనకు క్షేమము సమాధానము కలుగుతుందని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవునికి స్తోత్రం. ఇంకా కింద వచ్చిన 10,000 మంది దండెత్తి వచ్చినను అపాయము ఏమంటాడంటే నా మీదకి వచ్చినను మోహరించిన నేను భయపడను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనలను బలపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే నీవే నాకు ఆధారము అంటున్నాడు భక్తుడు. ఈ దినము అవును కదా, మనం బిడలను ఆధారం చేసుకుంటాం, భర్తను ఆధారం చేసుకుంటాం. ఈ భర్త అయితే భార్యను ఆధారం చేసుకుంటాడు, లేదా తల్లిదండ్రులను ఆధారం చేసుకుంటాడు, తన ఉద్యోగాన్ని ఆధారం చేసుకుంటాడు, లేదా తనకున్న ఆస్తిని ఆధారంగా చేసుకుని మరి జీవిస్తాడు ఈ లోకంలో. అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నీవు ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. దేవుణ్ణి ఆధారం నువ్వు చేసుకున్నప్పుడు నీవు పండుకొని నిద్రపోయి మరలా మేలుకుంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు సురక్షితంగా ఉంటావు. ఒకవేళ 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చినాను నీవు భయపడవని దేవుని వాగ్దానం సెలవిస్తుంది కనుక భక్తుడు అదే విధంగా చేశాడు, అదే విధంగా ధైర్యంగా ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. మరి దండెత్తి 10,000 మంది వచ్చినప్పటికీ ఆయన ఏమీ చేయలేకపోయారు. ఈ దినము కూడా నిన్ను కూడా నీవు దేవుని ఒకవేళ ఆధారం చేసుకుంటే నీకు క్షేమము, సమాధానం, ఆశీర్వాదము. కనుక ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండండి, సురక్షితంగా ఉంటారని తెలియచేస్తూ, దేవుని నీడలో ఉంటే క్షేమంగా ఉంటారని తెలియచేస్తూ, దేవుని ఆధారం చేసుకుంటే మరి నీకు అనారోగ్యాలు, వ్యాధులు రావు, స్వస్థత పొందుతావని తెలియచేస్తూ, అలాగే దేవుడిని నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా నీకు ఫలితం ఉంటుంది అని తెలియచేస్తూ, అదే విధంగా నువ్వు దేవుడిని ఆధారం చేసుకుంటే మరి నీవు ఎదురు చూస్తున్నా మరి నీవు వెళ్ళవలసిన గమ్యం పరలోక రాజ్యం, నిత్య జీవాన్ని కూడా మనం స్వతంత్రించుకుంటాం, పొందుకుంటామని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరిస్తున్న వాగ్దానం యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందున వాగ్దానం చేత ఎంతమంది ప్రజలను తండ్రి ప్రార్థనలు ఎక్కువిస్తున్నారో వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చమని ప్రతి బిడ్డ నిన్న ఆధారం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. ఎందుకంటే చాలామంది ప్రజలు నాయన రథములను బట్టి, గుర్రములను బట్టి, లేదా తమకు కలిగిన ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, బంధువులను బట్టి, జనాంగాన్ని బట్టి ఆధారం చేసుకుని వాళ్ళు ఉంటారేమో, మోసపోతారు. కానీ నిన్న ఆధారం చేసుకునే బిడ్డలు నాయన వారు క్షేమంగా ఉంటారు, నిద్రపోయి పండుగని తిరిగి మరలా లేస్తారని వాగ్దానం చేస్తాను. అలాగే ప్రభువా, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని, నిన్న ఆధారం చేసుకునే కృపను అనుగ్రహించమని, ఎవరైనా రోగులుంటే స్వస్థపరచమని, అలాగే వివాహం కాని బిడ్డలకు వివాహాలు దయచేయమని, గర్భం లేని బిడ్డ గర్భఫలాలు దయచేయమని, మా గ్రామాలని, మా రాష్ట్రం దేశాలని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే ప్రభువా మా రాష్ట్రంలో కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా నీ కాపుదలు అంశమని తండ్రి, అలాగే ప్రభువా నీ చిత్తమైన ప్రభుత్వాన్ని ప్రభు మాకు ఇచ్చావు, నీకు వందనాలు. తీర్పు నీదే కనుక నీ కృప నుంచి మనం ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయచేయడం ఉంచమని, అలాగే ప్రభువా ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున పెట్టాడుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.